భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సీట్లు మార్పించాలని ప్రయత్నిస్తున్నారు ఇద్దరు. ఒకటి రఘురామకృష్ణరాజు, రెండు అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి. ఈ రెండు సీట్లు తెలుగుదేశం పార్టీ తరపున రఘురామకృష్ణరాజు సీటు కావాలని కోరుకున్నారు, లేదా బీజేపీలో తనకు సీటు కావాలని కోరుకున్నారు. అటు నల్లమెల్లిది సేమ్ ఇష్యూ. సీన్ కట్ చేస్తే ఈ రెండు చోట్ల కూడా అంటే తెలుగుదేశం తరపున సీట్ అనుకున్నారు. అది అనపర్తి వద్దన్న బీజేపీకి అంటగట్టినటువంటి సీటు. శివకృష్ణరాజు తన ప్రయత్నం తను చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కాదు నల్లమెల్లి ఇంటింటికి వెళ్తున్నారు. ఈ ఇద్దరు కూడా పార్టీ అధినాయకత్వాలు అంటే వీళ్ళిద్దరు అధినాయకుడు ఎవరు? చంద్రబాబే. రఘురామకృష్ణరాజు కూడా అధినాయకుడు చంద్రబాబే. ఈ ఇద్దరూ కలిసి అడుగుతున్నది ఎవరిని? చంద్రబాబుని. చంద్రబాబు విని పరిష్కరించాలి అంటే అమిత్ షాతో కూర్చోవాలి. భారతీయ జనతా పార్టీ ఇట్లాగా అభ్యర్థుల్ని మార్చిన చరిత్ర లేదు. ఏ నేరమరమైనటువంటి ఇష్యూస్ ఏదో ఉంటే తప్పించి బలం లేదని మార్చిన సందర్భాలు లేవు. మరి బాబు గారి కోసమో అసలు బాబు గారు అడుగుతారా? భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటుందా? జాతీయ నాయకత్వం అంగీకరిస్తుందా? చూడాలి.